చూస్తుంటాం ఉదయం లేచినప్పటి నుంచి నైట్ వరకు చూస్తే కూడా ఎక్కడనో అక్కడ హార్ట్ అటాక్ వచ్చిందనో, లేకంటే హార్ట్ స్ట్రోక్ వచ్చిందనో, లేదంటే అదేది సిపిఆర్ చేసిండ్రు అది ఇది అన్నట్టు. అంటే గుండె సమస్యలు ఎందుకోసం వస్తున్నాయంటే వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ ప్రికాషన్స్ అనేది తీసుకోకపోవడంతో వాళ్ళకి ఎక్కువ హార్ట్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనం ఫుడ్ పరంగా చూసుకుంటే వాళ్ళకి హార్ట్ ఇష్యూస్ రాకూడదు అంటే, ఒకవేళ హార్ట్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే ఎక్కువ శాతం ఫ్యాట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఇన్ ద సెన్స్ డీప్లీ ఫ్రై ఐటమ్స్ కావచ్చు. ఇప్పుడు మనము చూసినట్టయితే నాన్ వెజ్లో ఎక్కువ రెడ్ మీట్ కావచ్చు, ఇవి కొంచెం తక్కువ తీసుకునేది ఉంటుంది. ఎందుకోసం అంటే ఆయిలీ ఫుడ్ ఎందుకు వద్దంటున్నాము అంటే వాళ్ళకి ఎక్కువ కొలెస్ట్రాల్ అనేది ఫార్మేషన్ అవుతుంటుంది. మనకి ఎప్పుడైతే కొలెస్ట్రాల్ అనేది హెవీగా అవుతుందో అప్పుడు మనకు ఎక్కువ ఎస్ఓబి లేదంటే గిడినెస్ వల్ల మనకి ఎస్ఓబి రావడం వల్ల ఏమవుతుంది, బ్రీతింగ్ అనేది ప్రాపర్గా జరగదు. ఇంకోటి మన హార్ట్కి కూడా పంపింగ్ అనేది ప్రాపర్గా వెళ్ళదు. ఇప్పుడు మనది ఏదైతే ఫిస్ట్ ఉంటుందో, ఇప్పుడు మనము ఈ విధంగా టైట్గా మూసినప్పుడు ఏమవుతుంది, మన గాలి అనేది ఆడదు. అదే ఫిస్ట్ వదిలేసినాం అనుకోండి, ఫ్రీగా ఎయిర్ అనేది వదులుతుంది. అంటే నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, మనకి ఈ ఎగ్జాంపుల్ ఏ విధంగా అయితే చెప్పినో అదేవిధంగా మన హార్ట్ కూడా అంతే సేమ్. అంటే మనం ఎంత హెల్తీగా ఫుడ్ లేదా ఎంత హెల్తీగా డైట్ ఇస్తామో అప్పుడు మన హార్ట్ అనేది కూడా అంత హెల్తీగా రెస్పాండ్ అనేది అవుతుంటుంది. ఇంకోటి ఆ రెస్పాండ్ వల్ల మనకి ఏమవుతుంది అంటే మనకు కార్డియాక్ ఇష్యూస్ అనేది రావు ఒకటి. సెకండ్ థింగ్, మన హార్ట్ అనేది కూడా హెల్తీగా ఉంటుంది. మనం చూస్తుంటాం చాలా మందికి హార్ట్ ఇష్యూస్ వచ్చి ఎక్కువ హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతుంటారు. వాళ్ళకి ఎక్కువ పీటీసీఏ కానీ యాంజియోగ్రామ్ కానీ సిఏజీ అంటే దీంట్లో ఎన్నో రకాల సర్జరీస్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళ హార్ట్ అనేది బ్లాక్ కావడము, లేదంటే వాళ్ళ హార్ట్ పైప్స్ ఏవైతే ఉన్నాయో కర్నల్ ఆర్టరీ డిసీజ్వి అవి బ్లాక్ కావడం వల్ల వాళ్ళకు బ్లడ్ ప్యూరిఫికేషన్ కానీ లేదా హార్ట్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేయనప్పుడు వాళ్ళకు బ్రీతింగ్ అనేది అవన్నీ ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఏంటంటే ఎక్కువ వాళ్ళు ఫైబర్ ఫుడ్ తీసుకోవడం, లేదంటే ఫైబర్, ప్రోటీన్ అండ్ వైటమిన్స్ ఎక్కువ తీసుకోవాలని చెప్పబడుతుంది. ఇవి ఏదైతే ఫ్యాట్ కానీ ఇవి కార్బోహైడ్రేట్స్ ఉంటాయో ఇవి కొంచెం తక్కువ తీసుకునేది ఉంటుంది వాళ్ళు. లైక్ ఏంటివి అవి రెడ్ మీట్ కానీ ముందు చెప్పినట్టు, ఆయిలీ ఫుడ్ కానీ, లేదంటే డీప్లీ ఫ్రై ఐటమ్స్ కావచ్చు, బేకరీ ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కొంచెం తక్కువ తీసుకోవాలి వాళ్ళు. ఎందుకోసము అంటే దానివల్ల ఇవి ఆయిలీ ఫుడ్ కానీ ఈ మైదా స్టఫ్ ఏదైతే ఉందో లైక్ బేకరీ ఫుడ్ ఐటమ్స్ కానీ లేదంటే డీప్లీ ఫ్రై ఐటమ్స్ వల్ల అవి ఇండైజెషన్ అవుతుంటుంది. ఇండైజెషన్ వల్ల మనకి ఏమవుతుంది అంటే మనం ఏమనుకుంటాం, తిన్నాక అది డైజెషన్ అయిపోయింది మనం హెల్తీగా ఉన్నామని అనుకుంటాం. కాకపోతే మన గట్ హెల్త్ ఎంత క్లీన్గా ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే గట్ హెల్త్ అనేది క్లెన్స్ చేయాలి ఫస్ట్ ఎప్పటికప్పుడు. ఆ క్లెన్జింగ్ చేయాలన్నా కూడా మనం డిటాక్సిఫికేషన్ జ్యూసెస్ లైక్ లీఫీ వెజిటబుల్స్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే డిటాక్సిఫికేషన్ వల్ల మన గట్ హెల్త్ అనేది క్లెన్స్ అవుతుంది. క్లెన్స్ అయ్యి మనకి ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఉంటాయో అవి కూడా హెల్తీగా ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు ఏదైతే టాపిక్ మనము హార్ట్ ఇష్యూ మీద తీసుకున్నామో వాళ్ళు ఎక్కువ ఫైబర్ కానీ, ప్రోటీన్ అండ్ వైటమిన్స్ అవి ఎక్కువ తీసుకోవాలి. ఎందుకోసం అంటే అవి తీసుకోవడం వల్ల వాళ్ళ హార్ట్ అనేది హెల్తీగా ఉంటుంది అండ్ వాళ్ళ బాడీ రెస్పాన్స్ కూడా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళ బాడీ రెస్పాన్స్ ఇంకోటి చూసుకుంటే బిఫోర్ ఆఫ్టర్ చూసుకుంటే కూడా వాళ్ళ బాడీ రెస్పాన్స్ విధానం చేంజ్ అయి ఉంటుంది. ఎందుకోసం అంటే ఎప్పుడైతే మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటూ హెల్తీగా డైట్ పాటిస్తామో అప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్ కానీ మన ఆర్గాన్స్ కానీ ప్రాపర్గా ఫంక్షన్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కడైతే ఇప్పుడు మనము చెప్పాను కదా ఫ్యాట్స్ ఎక్కువ అంటే ఫ్యాట్స్ కూడా తీసుకోవాలి. దాంట్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ అంటే లైక్ ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే సాల్మన్ ఒమేగా ఫిష్ ఆయిల్ కానీ ఈ విధంగా ఇవి ఏమవుతాయి అంటే సాల్మన్ ఒమేగా ఫిష్ ఆయిల్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ ఇవి గుడ్ కొలెస్ట్రాల్. ఇవి ఏం చేస్తాయంటే మనకు అవకాడోస్ కానీ ఇవన్నీ మన హార్ట్కి కానీ మన ఐస్కి కానీ హెల్తీగా ఉంచుతుంది. వేరేస్ మనము ఇప్పుడు చూస్తుంటాం పల్లి నూనె ఇవన్నీ అంటే దానివల్ల కూడా మంచిదే, బట్ అవి ఏం చేస్తాయంటే కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఇవి ఏం చేస్తాయంటే గుడ్ కొలెస్ట్రాల్ని ఇస్తుంది. ఇప్పుడు లైక్ ఆలు కానీ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్, అవన్నీ ట్యూబర్స్ అంటాం మనం. ఆలు కానీ లేదంటే బేకరీ ఐటమ్స్ ఇవన్నీ ట్యూబర్స్ కిందకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అందుకు మన హార్ట్ హెల్తీగా ఉండాలంటే మనము హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవడం ముఖ్యంగా చెప్పబడుతుంది.